గౌతమ్ జోష్న వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ జోష్న రావటం చూసి, "రారా మరదలా ఇప్పుడు నీకేంటో అర్థమవుతుంది" అని చెప్పేసి అయితే అంటుకుంటూ జోష్న వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ జోష్న రావటం చూసి, "హాయ్ జోష్న" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న కూడా హాయ్ గౌతమ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్, కార్తీక్ అక్కడ ఉండటం చూసి, "ఏంటి మీ అందరూ కలిసిపోయారా?" అని చెప్పేసి అయితే శివన్నారాయణ్ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం, "అవన్నీ ఎందుకు కానీ ఇప్పుడు పెళ్లి విషయం ఏమంటావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్, "అది మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను నేను ఇప్పుడు. ఒక్కసారి పెళ్లి ఆగిపోయిన తర్వాత రిలేటివ్స్ అందరూ అనరాని మాటలు అన్నీ అంటున్నారు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి అమ్మని నాన్నని ఎలాగో కన్విన్స్ చేసి మళ్ళీ పెళ్లికి ఒప్పించి ఇక్కడికి వచ్చాను. అందుకే ఆ పెళ్లి విషయాలు మాట్లాడడానికని కోసమనే ఇక్కడికి వచ్చాను. మీరేమంటారు? నాకు పెళ్ళికైతే నేను రెడీగానే ఉన్నాను. మీరు కూడా సిద్ధంగా ఉంటే ఇంక పెళ్లి జరిపించుకోవటమే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ గౌతమ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "నా వైపు నుండి ఏ ప్రాబ్లమ్స్ లేవు. నేను మంచివాడిననే మీరు కూడా అనుకుంటున్నారు కదా! అలాంటప్పుడు ఇంకేం ప్రాబ్లమ్ ఉంది? అందుకే నాకు జోత్స్నకి ఇంక పెళ్లి చేసేస్తే చాలా బావుంటుంది అనిపిస్తుంది నాకు. నేను కూడా త్వరగా పెళ్లి చేసుకొని యూఎస్ఏ వెళ్ళిపోవచ్చు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ, "అబ్బబ్బా! ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకున్నావు జోష్న నువ్వు. సరైన వాడినే సెలెక్ట్ చేసుకున్నావు. వీడు 420 కన్నా ఇంకా ఎక్కువగానే ఉన్నాడే" అని చెప్పేసి అయితే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం, "ఏంటే వీడు పెళ్ళంటున్నాడు, అప్పుడే యూఎస్ఏ వెళ్ళిపోతానంటున్నాడు, ఏమంటావు నువ్వు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "ఇప్పుడు చూడు ఎలా మారుస్తానో. ఆ దీప వంటగదిలోనే కదా ఉంది. ఆ దీపను కాఫీ తీసుకొని రమ్మని చెప్పు. అప్పుడు వీడి పని పడతాడు. అప్పుడు నేనంటే వాడికి ఏంటో తెలుస్తుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం, "సరే సరే" అని చెప్పేసి అయితే, "బాబు మీకు కాఫీ కావాలా" అని చెప్పేసి గౌతమ్‌ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్, "నేను తీసుకొని వస్తాను కదా" అని చెప్పేసి కిచెన్‌లోనికి వెళ్తూ ఉంటాడు.